మన తెలుగువారమంతా ఆసక్తిని అనురాగంతో అమ్మ అంటున్నాం, భక్తితో అమ్మవారిగా పూజిస్తున్నాం. ప్రతి పండుగ గురించి మనం నేర్చుకున్నదంతా మన పిల్లలకి ఎంతో చెప్పాలనే ఆశ, ఏమీ చెప్పలేకపోతున్నామని అలజడి. ఈ రెండింటి మధ్య సతమతమవుతున్న ఓ కుటుంబం ఎలాగైనా సరే ఎంతో కొంత చెప్పడానికి చేసే ఓ చిరు ప్రయత్నం. తిలకించండి, ఆశీర్వదించండి. మేము ఆఫీస్కి వెళ్తాం తప్పడం లేదు కదా. పిల్లలు ఇక గేమ్స్ ఆపి స్నానాలు చేసి కాసేపు దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అమ్మా. అలాగే హోంవర్క్ కూడా కంప్లీట్ చేయండి. అమ్మడు, వీలైతే కాస్త వాళ్ళకి దసరా గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? పండగల గురించి అసలేం తెలియట్లేదు. అలాగే బాబాయ్, మీరు వెళ్ళిరండి. ఇదేంత చిక్కులో పని నేను చూసుకుంటాగా. అబ్బో, అదే చూద్దాం. బాయ్ మరి. ఒరే ఇట్రండ్రా పిల్లలు, ఇటు రండమ్మా ప్లీజ్. ఒక్కసారి ఇటు రండమ్మా. ఇవాళ బాబాయ్ పండుగ గురించి చెప్పమన్నారా మీకు? ఎక్కువసేపు చెప్పనురా, ఒక 5 minutes. అబ్బో, వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే అస్సలు వర్క్ అయ్యేటట్లు లేదు. అనవసరంగా బాబాయ్తో కమిట్ అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా! వీళ్ళ దారిలోనే వెళ్ళి ఒక డీల్ మాట్లాడుకుందాం. ఓకే పిల్లలు, ఒక డీల్ కుదుర్చుకుందాం. ఇటు రండమ్మా. ఏంటక్క? మీరు కాసేపు నా మాట వింటే నేను మీకు కావాల్సింది చేస్తాను. Let's sit together to talk about పండగ. What's పండగ? పండగ అంటే ఏం చెప్దామా? పండగ అంటే అందరూ కలిసి చేసుకునే సెలబ్రేషన్. ఇప్పుడు మనం బర్త్డేస్, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. దేవుడు కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్. అందుకనే దేవుని బర్త్డేస్, మ్యారేజ్ డేస్, రాక్షసుల్ని చంపి మనకి హ్యాపీనెస్ ఇచ్చిన రోజుని కూడా మనం పండగలాగా చేసుకుంటాం. అలా మనం చాలా పండుగలు చేసుకుంటాం. ఇవాళ దసరా పండుగ. What's Dasara? I know. We dance, we eat, and we meet our friends and have fun together. Hey, I was going to say that. అవును, ఏ పండుగ అయినా మనం అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ దసరా అంటే ఏమిటంటే చెడు పైన మంచి విజయం సాధించిన రోజు. అంటే గుడ్ వన్ ఓవర్ ద బ్యాడ్. దసరా వర్డ్లో దశ అంటే 10, హర అంటే తీసివేసేది. అంటే ఈగో, యాంగర్, జెలసీ లాంటి 10 బ్యాడ్ థింగ్స్ని తీసివేసే పవర్ని అమ్మవారు మనకి ఇస్తుందన్నమాట. దసరాని దేవి నవరాత్రులని కూడా అంటారు. నవరాత్రి అంటే? Let's ask Siri. Siri, what's Navaratri? Supercalifragilisticexpialidocious. Siri doesn't know. నేను చెప్తాను, వినండి. నవ అంటే 9, రాత్రి అంటే నైట్స్. ఈ పండుగ రోజులు చాలా పవర్ఫుల్. ఈ నవరాత్రులు ఎందుకు పవర్ఫుల్? అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు ఫైట్ చేసి చంపేసింది. 10వ రోజు విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ 10 రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో పూజిస్తాం. Are we done yet? ఏమిటక్క అవతారాలు? అమ్మవారు మనకి హెల్ప్ చేయడానికి చాలా రూపాల్ని తీసుకుంటుంది. ఆ రూపాలనే అవతారాలు అంటారు. వాటిలో ముఖ్యమైన 10 అవతారాలు ఏంటంటే బాలా త్రిపుర సుందరి, గాయత్రి, లలిత, అన్నపూర్ణ, కాత్యాయని, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా,
మహిషాసురమర్దిని శ్రీ రాజరాజేశ్వరి. పూర్వం ఈ దసరా నవరాత్రులలో రాముడు అమ్మవారిని పూజించడం వల్ల రావణాసురుడిని చంపేశాడు. అర్జునుడు పూజించడం వల్ల కౌరవులను గెలిచాడు. ఇలా చాలామంది చాలా విజయాలు సాధించారు. ఆ విజయాలకి గుర్తుగా ఒక శ్లోకం చెబుతాను, మీరు పలుకుతారా? అలాగే. సమీ సమయతే పాపం సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశనం సమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రామస్య ప్రియదర్శిని. Are we done yet? Yes, we are done. Finally, it's over. Now it's our turn. What done? అక్క, మరి మా డీల్ సంగతి ఏంటి? నువ్వు చెప్పింది మేము వింటే మేము చెప్పింది నువ్వు చేస్తానన్నావుగా? No. Yeah, we had a deal. Okay, what's the deal? Here's our command word. Do it. Let's go play. శివ శివ, ఎరుక్కుపోయి ఒప్పుకున్నాను, ఇరుక్కుపోయాను. అయినా పర్వాలేదులే, పిల్లలు పండగ గురించి ఎంతో కొంత తెలుసుకున్నారు.